బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 536 పేజీల రెండో ఛార్జ్ షీట్ ను ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లె కోర్టులో దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 3న మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 33 మందిపై కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో మొదట ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేయగా రెండోది నిన్న వేశారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, కీలక నిందితులు జనార్దన్ రావు, జినేష్, షిబు, నక్కిరేకంట రవి, శ్రీనివాసులరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టారు. గతేడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందే జోగి రమేష్ ను ఆయన ఇంట్లో కలిసినట్లు ఆధారాలు సేకరించారు. జనార్దన్ రావు అందించిన వివరాలతో ప్లాస్టిక్ బాటిళ్లు, నకిలీ లేబుళ్ల తయారీ తదితర విషయాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ ఛార్జ్ షీట్ లో జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య ఫోన్ సంభాషణల, కాల్ డేటా, నగదు లావాదేవీల వివరాలు చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మొలకల చెరువులో నకిలీ మద్యం కేసు సంచలనం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 మంది పైన కేసు నమోదు చేయగా అందులో 31 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎక్సైజ్ పోలీసు అధికారులు. మరో ఇద్దరు కూడా పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసు అధికారులు తాజాగా అంటే శనివారం సాయంత్రం మరో ఛార్జ్ షీట్ అంటే రెండో ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. 536 పేజీలతో ఈ యొక్క ఛార్జ్ షీట్ కూడా తయారు చేసి కోర్టు కూడా సమర్పించినట్లు తెలుస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జోగి సోదరులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అట్లే రామును కూడా ఇప్పటికే 2 పర్యాలు కూడా వాళ్ళ పైన కస్టడీకి తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ విచారణలో కూడా జనార్దన్ రావు పేరు కూడా ఎక్కువసార్లు ప్రస్తావించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క కేసుకు సంబంధించి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, నిందితులతో పాటు జనార్దన్ రావు, దినేష్, రవి, శ్రీనివాసులరెడ్డిని కూడా ఎక్సైజ్ పోలీసు అధికారులు ఇప్పటికే వారిని విచారించడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ను తన ఇంట్లో కూడా కలిసేట్లు కూడా విచారణ అధికారులు కూడా ఆ యొక్క ఆధారాలను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. జనార్దన్ రావు అందించిన అంటే వివరాల మేరకే ఆ యొక్క ప్లాస్టిక్ బాటిల్ గానీ ఆ బాటిల్కి సంబంధించిన నకిలీ లేబుల్ తయారీ విషయాన్ని కూడా వెలుగులోకి రావడం జరిగింది. వీటితో పాటు అంటే జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఎక్సైజ్ అధికారులతో పాటు విచారణ అధికారులు కూడా ఆ యొక్క ఆధారాలను కూడా సేకరించారు. దీనితో పాటు నగదు లావాదేవీల వివరాలను కూడా పూర్తిగా వారు ఆ డేటాను కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.